స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హెల్దీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చూసారా ఎంత హుషారుగా ఉన్నాను ఇవాళ. ఎందుకు ఇంత హుషారుగా ఉన్నానంటే నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో రెస్పాండ్ అని తెగ గింజేసుకున్నాను కదా, అంత గింజుకున్నందుకు మొత్తానికి ఇద్దరు రెస్పాండ్ అయ్యారండి. ఒకరు బీట్రూట్ ఫేస్ ప్యాక్ చూపించాను కదా, ఆ బ్యూటీ టిప్ ట్రై చేసిన వాళ్ళు, ఇంకా నిన్న నేను వీడియో పోస్ట్ చేశాను కదా, సో ఆ స్నాక్ ఐటమ్ ట్రై చేసిన వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇచ్చారనమాట. అందుకు ఇంత హుషారుగా ఉన్నాను. మీరు కామెంట్ పెట్టండి అనడానికి నేను ఇంత గింజుకోవాల్సి వస్తే, నేను పెట్టిన ఐటమ్స్ చాలా హెల్దీవి, మీ పిల్లలకు అలవాటు చేయండి అనడానికి ఇంకెంత గింజుకోవాలో. సర్లేండి, నేను మాట్లాడుతూ పోతే నాకు పొద్దు కూడా తెలియకుండా పోతుంది. మీకు ఓపికలా నడిచించిపోవాల్సిందే, కానీ నా ఎనర్జీ లెవెల్స్ కొంచెం కూడా తగ్గవు. ఓకే, కమింగ్ టు అవర్ వీడియో. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే సద్ద రొట్టె. సద్ద రొట్టె గురించి నేను నిన్న వీడియోలో చెప్పకపోయినా మొన్న వీడియోలో ఒక హింట్ ఇచ్చాను. స్నాక్ ఐటమ్ బాగా కుదరకపోతే మటన్కి మంచి కాంబినేషన్ సద్ద రొట్టె ఉంటుంది కదా, అది చెప్తాను అనేసి. సో ఆ సద్ద రొట్టె వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చెప్పుకుందాం. అబ్బా మళ్ళీనా అని అనుకోకండి, ఎందుకంటే నేను సద్ద రొట్టె వల్లే కలిగే లాభాలు ఇప్పుడు చెప్తే మీరు రేపు వెంటనే సద్దలు కొనుక్కుని పిండి మిషన్లో పిండి వేయించుకుని వెంటనే సద్ద రొట్టె ట్రై చేస్తారు. అన్ని లాభాలు ఉన్నాయి మరి, అందుకే కదా వినమనేది. సో సద్దలలో ఉన్న లాభాలు ఏంటంటే మనకు శరీరానికి ఎన్ని ప్రోటీన్స్ కావాలో అన్ని ప్రోటీన్స్, మాంసకృతులు, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో ఉంటాయి. యాక్చువల్లీ సద్దలు ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అనమాట. మనకు ఉండే వాటిలో బ్యాలెన్స్డ్ ఫుడ్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్లో ఇదొకటి సద్దలు. బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఏంటంటే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని సమపాలనలో ఉంటాయన్నమాట. అందుకని సద్ద రొట్టెలు మనకు తినగానే డైజెస్ట్ కూడా అయిపోతాయి. దీంట్లో ఉండే పీచు పదార్థాల వల్ల మనకు తినగానే వెంటనే డైజెషన్ అయిపోతుంది. దీంట్లో ఉండే విటమిన్స్ ఏ విటమిన్స్ ఉన్నాయంటే ఏ, బి, సి, ఇంకా డి, ఈ, అంటే అన్నీ కరెక్ట్గా చెప్పేస్తున్నాను వరుసగా, కే, ఈ విటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ ఇవన్నీ ఉంటాయి, నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను మరి వరుసగా చెప్పేస్తున్నాను ఏంటి అని. ఓకే, ఈ విటమిన్స్తో పాటు ఐరన్ లోపం, అంటే ఆల్రెడీ ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఐరన్ అందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఐరన్ మనకు ఎందుకు అవసరం అంటే మెదడు ఎదుగుదలకు ఐరన్ అనేది చాలా అవసరం. కాబట్టి ఇది పిల్లలకు కూడా మీరు డైలీ ఈ డైట్లో పిల్లలకు పెట్టే ఆహార పదార్థాల్లో దీన్ని చేర్చాల్సి ఉంటుంది. పిల్లలకు దీనివల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో నేను వీడియోలో చెప్తాను. వీడియోలో పిండి కలుపుకుంటూ చెప్పుకుందాం. సో ఇది బ్లడ్కి చాలా మంచిది. బ్లడ్కి చాలా మంచిదని ఎందుకన్నానంటే బ్లడ్ కొంతమందికి తక్కువగా ఉంటుంది. ఏం తిన్నా, ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా బ్లడ్ లెవెల్స్ అనేవి పెరగవు. అలాంటి వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. బ్లడ్ వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉంటాయి, అవి బ్యాలెన్స్డ్గా అవుతాయి అన్నమాట. జనరల్గా నేను ఇప్పుడు ఒక మ్యాటర్ చెప్పాలి మీకు. అదేంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి, ఇంకా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి అనమాట, వాళ్ళకి కామన్గా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ ఏంటంటే మెటఫార్మిన్. ఆ మెటఫార్మిన్ని మనము 500 mg దాకా తీసుకోవచ్చు. ఆ మెటఫార్మిన్ ఎందుకు ఇస్తారంటే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ కానీ తక్కువ కానీ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండవు అనమాట. అందుకని వీళ్ళకి ఈ మెటఫార్మిన్ ఇస్తారు. సో ఈ సద్దలు తినడం వల్ల ఏంటంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండడమే కాకుండా మనకి ఇన్సులిన్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్గా ఉండేలాగా చేస్తాయి అన్నమాట. అందుకని ఇది ఇద్దరికీ మంచిది, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా పీసీఓడి ఉన్న వాళ్ళకి. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి. పీసీఓడి ఉన్న వాళ్ళకి వాళ్ళు తెలియక చేసినా తెలిసి చేసినా అడ్డదిడ్డంగా అన్నీ తినేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ఖచ్చితంగా నిజమండి. మీరు కావాలంటే ఎవరినైనా అడగండి. కాబట్టి పీసీఓడి ఉందో లేదో తెలుసుకుని తినండి. ఏం తినాలన్నా కూడా స్వీట్స్ ఎక్కువగా తినే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంతే కాకుండా మనకి ఫ్యూచర్లో అంటే పెరిగే కొద్దీ ఎదిగే పిల్లలకు మనం ఇప్పుడు ఇచ్చే ఆహారం వల్ల వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఏ ప్రాబ్లమ్స్ అంటే ఆర్థరైటిస్, అంటే మోకాల నొప్పులు, ఇంకా గుండెకు సంబంధించిన జబ్బులు కానీ, ఇంకొకటి ఏంటంటే ఏంటో మర్చిపోయాను. యాక్చువల్లీ నిజంగానండి ఒక్కొక్కసారి మాటల్లో పడిపోయి కొన్ని మర్చిపోతూ ఉంటాను అనమాట. అవి క్యాన్సర్, ఇప్పుడు గుర్తుకొచ్చింది. క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. అవి రాకుండా ఈ సద్ద రొట్టె మన డైట్లో డైలీ ఉండడం వల్ల ఆ రోగాలు రాకుండా మనకు అరికట్టుకోవచ్చు అనమాట. గుండె జబ్బులు ఎందుకు రావు అంటే మనకు రక్తం బాగా శుద్ధి జరుగుతున్నప్పుడు, రక్తం తక్కువగా లేనప్పుడు, రక్తం కరెక్ట్గా పంప్ అవుతున్నప్పుడు ఆ గుండెకి వచ్చే సమస్యలు అనేటివి రావు అనమాట. ఇంకొకటి ఏంటంటే మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఇది తగ్గిస్తుంది. దీంట్లో ఉండే ఒక ఎంజైమ్ వల్ల కొలాటిన్ ఏదో ఎంజైమ్ వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి బాగా తగ్గుతాయి. అంతేకాకుండా దీనివల్ల గ్యాస్ ట్రబుల్ కూడా అరికట్టవచ్చు. అంటే ఒక లెవెల్లో ఉన్న గ్యాస్ ట్రబుల్ మరీ తీవ్రంగా ఉన్న వాళ్ళకైతే పోదండి. స్టార్టింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది డైలీ మనం డైట్లో తీసుకుంటూ ఉంటే
ఖచ్చితంగా కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది అనమాట. మళ్ళీ ఫ్యూచర్లో అంత గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే మళ్ళీ మనకు ఆకలి వేయదు. కాబట్టి ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. మీకు నిజంగానే తిండి బాగా తినాలని అంటే కొంతమంది గంటకు తినేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. మనం మార్నింగ్ ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ 4 hours దాకా మనకు ఆకలి వేయదు. పొరపాటున ఏదైనా ఫ్రూట్ చూసి తినాలనిపించినా సరే మనకు ఆల్రెడీ ఇది పొట్టలో ఉండిపోవడం వల్ల వేరే ఫ్రూట్స్ మీద కానీ వేరే వాటి మీద కానీ మనకు వెంటనే మనసు వెళ్ళదన్నమాట. మనకు ఫుల్గా అయిపోతుంది అనమాట స్టమక్. సో 4 hours దాకా ఆకలి వేయదు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి ఇది కంపల్సరీ, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయితే ఇది కంపల్సరీ తీసుకోవాలి. కొంతమందికి సద్ద రొట్టెలు చేసుకోవాలంటే కొంతమంది హాస్టల్లో ఉంటారు. సో హాస్టల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ సద్దపిండి తీసుకుని నైట్ పాలల్లో కలుపుకొని తాగడం వల్ల మనకు మంచి నిద్ర వస్తుంది. మన శరీరంలో సగం జబ్బులకు కారణం ఏంటంటే నిద్ర లేకపోవడం మాత్రమే. సో ఆ నిద్ర కరెక్ట్గా పడుతుంది. మీరు నిజంగానే రేడియేషన్ వల్ల నిద్ర రాకపోయినా అంటే ఫోన్ కొంతమంది చూసుకుంటూ నిద్ర రాకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ సద్దపిండి వల్ల నిద్ర వస్తుంది అనమాట. అంతేకాకుండా మార్నింగ్ వెళ్ళేటప్పుడు మీరు సద్దల్ని స్పౌట్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. అవి నానబెట్టుకుని తింటే ఇంకా దాంట్లో విటమిన్స్ అనేవి పోకుండా ఉంటాయి. ఈ సద్దపిండితో ఒక స్వీట్ కూడా చేస్తారు. మా ఊర్లో చలివిండి అంటారనమాట. నేను ఇంతవరకు అంత మంచి స్వీట్ ఎప్పుడు తినలేదండి, సీరియస్గా. అది నాకు రాదు, కానీ నేర్చుకుని మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పటికే వీడియోలో చాలా చెప్పేసినట్టున్నాను. పిల్లలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో నేను వీడియోలో చెప్తాను కదా. ఓకే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే, ఉపయోగకరంగా అనిపిస్తే, ఎంతో కొంత నేర్చుకున్నామనే ఫీలింగ్ మీకు వస్తే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఓకే, నేను మళ్ళీ వీడియో ఎండింగ్లో నేను రేపు చేయబోయే వీడియో ఏంటో అదొకటి చెప్తాను. ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఉందన్నమాట, అది కూడా చెప్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఈ 2 కప్పులు సమానమైన కప్పులు తీసుకున్నానండి. కానీ వాటర్ మాత్రం మీరు ఈ గీత చూసారా? సో ఇక్కడ వరకు మాత్రమే వాటర్ తీసుకున్నాను అనమాట. అంటే ఒక కప్పుకి ఒక 90% వాటర్ తీసుకున్నాను, కప్పు నిండా కాకుండా. ఇది మాత్రం కొంచెం 105% అనమాట. అంటే కప్పు కంటే కొంచెం పైన. ఆ పై పిండి ఎందుకు వేసుకున్నానంటే మనము జల్లించుకున్న తర్వాత ఆ పిండి కొంచెం మిగిలిపోతుంది. అది కొంచెము. ఇంకొకటి ఏంటంటే మనము రొట్టె తిక్కేటప్పుడు అంటే రొట్టె రుద్దుకునేటప్పుడు కొంచెం పిండి అవసరం అవుతుంది, పైపిండి. సో ఆ పైపిండి కూడా నేను దీంట్లోనే జల్లించుకొని తీసుకుంటానమాట. పైపిండిలో నూక ఉన్నా కూడా మనకు సరిగ్గా కాలదండి, అంటే సరిగ్గా వేగదనమాట రొట్టె. అందుకని ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోంచి మాత్రమే పైపిండి తీసుకుంటున్నాను. పిండి బాగా మెత్తగా ఉండడం వల్ల నేను ఇట్లా చేత్తో అనాల్సి వస్తుందండి, దానికి అతుక్కుపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ పెట్టుకోవాలి మనం. నేను ఇది ఇంకొంచెం హెల్తీగా చేద్దాము అంటే ఇంకా తొందరగా ఇంకా మంచి విటమిన్స్ అనేవి రావాలి దీంట్లో అనేసి నేను ఏం చేస్తున్నానంటే, నేను ఇందాక కొంచెం ఆర్గానిక్ టీ కోసం కొంచెం కాచి పెట్టుకున్నానండి ఈ తులసి ఆకులు, అల్లం. సో మీరు కూడా ఈ స్టెప్ ఫాలో అయితే ఏంటంటే సద్ద రొట్టెకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. మామూలుగా సద్ద రొట్టెకి ఉండడము కొంచెం మంచి ఫ్లేవర్స్ అనేవి రావడం అవసరం. అందుకే ఉప్పు ఒకవేళ వేసుకోకపోతే మీరు సద్ద రొట్టె తినలేరు. మనం జొన్న రొట్టె అయినా ఉప్పు వేసుకోకుండా తినొచ్చు, కానీ సద్ద రొట్టెలో ఉప్పు వేసుకోకుండా మాత్రం అస్సలు తినలేరు. అలా ఉంటుందన్నమాట ప్లెయిన్గా టేస్ట్. సో దీనివల్ల ఫ్లేవర్ యాడ్ అవ్వడమే కాకుండా ఇంకా విటమిన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇది చాలా రిస్క్ అనుకుంటే మీరు ఓన్లీ వాటర్ మాత్రమే పోసుకోండి. వాటర్ మాత్రమే పోసుకొని బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఈ పిండిని అంతా ఇలా వేసేసుకోవాలన్నమాట. నేను హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి షిఫ్ట్ చేశాను ఫ్లేమ్ని. ఇలా మొత్తం పిండి అంతా వేసుకున్న తర్వాత నేను ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేయలేదండి, అలాగే లో ఫ్లేమ్లోనే ఉంది. ఇలా కలుపుకోవాలి. అంటే పిండి మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ మొత్తం వాటర్ అంతా పీల్చేసుకుంది అనేంత వరకు ఆ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు పిండి దగ్గర పడింది కదా, ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఫ్లేమ్ని. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుని ఒక 2 నిమిషాల తర్వాత, అంటే మీకు బాగా పిండి కాలిపోతుంది అనుకుంటే 2 నిమిషాలు వెయిట్ చేయండి. నేనైతే నాకు అలవాటే కాబట్టి నేను ఇలాగే చేత్తో అనేసుకుంటాను అనమాట, చేత్తో ఒత్తేసుకుంటాను. సో ఇలా 2 చేతుల సహాయంతో కలుపుకుంటున్నాను నేను. అయినా బాగా కాలిపోతుందండి నాకు కూడా. సో ఇలా కలుపుకునేటప్పుడే మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇలా కలుపుకునే స్టెప్ జొన్న పిండికి మిస్ అయినా పర్లేదు, కానీ సద్ద పిండికి చాలా అవసరం. మనం ఈ పిండి కలుపుకునే విధానం బట్టే మనకు రొట్టె విరగకుండా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ సద్దపిండి గురించి చెప్పాను కదా, ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి విటమిన్స్. ఇది ఎక్కువగా అవసరం ఎవరికంటే పిల్లలకండి. వాళ్ళకి ఇది తొందరగా అరిగిపోతుంది. మనం ఒకవేళ విటమిన్స్ అన్నీ అందట్లేదు, వాళ్ళ పిల్లలు తినట్లేదు, ఇంకా ఫుడ్ బలవంతంగా పెట్టినా కూడా పోషకాలు అందట్లేదు అనుకునే వాళ్ళు ఈ ఒక్క సద్ద రొట్టె తినిపిస్తే మార్నింగ్ మళ్ళీ వాళ్ళకి ఆకలేదు, ఇంకా వాళ్ళకి కావాల్సిన సమతుల్య ఆహారం కూడా అందుతుందన్నమాట. దీంట్లో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎమినో యాసిడ్స్ కూడా ఉంటాయి.
అంతేకాకుండా పిల్లలకు జనరల్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. అండ్ గ్యాస్ ట్రబుల్ కూడా రాదనమాట దీనివల్ల. ఎందుకంటే లోపల ప్రోటీన్స్ అనేవి కరెక్ట్గా అందిన తర్వాత కూడా మనకు గ్యాస్ అనేది ఫిల్ అవ్వకుండా కంప్లీట్ ఆహారం అనమాట ఇది. మళ్ళీ ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగని ఆ తినకుండా ఉండే టైంలో మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా దీనివల్ల అందుతాయి. అదే బెనిఫిటే కాకుండా పాలిచ్చే తల్లులు దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే దీనివల్ల పాలు బాగా పడతాయి. అంతేకాకుండా మామూలుగా మనం తీసుకునే ఆహారం వల్ల వచ్చే పాలల్లో కాల్షియం కంటే 3 రెట్లు అధికంగా ఉంటుంది. దానివల్ల పాలిచ్చే తల్లులకే కాకుండా పాలు తాగే పిల్లలకు కూడా కాల్షియం అంది ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు రాకుండా, అంటే కీళ్ళకు సంబంధించినవి ఏవి రాకుండా, ఎముకలు బాగా బలంగా ఉండి శరీర నిర్మాణం కూడా కరెక్ట్గా జరుగుతుందన్నమాట. సో ఎదిగే పిల్లలకు మానసికంగాను శారీరకంగాను ఈ ఎదుగుదలకు అనేది ఇది ఉపయోగపడుతుంది. నేను చెప్తూ వీడియో వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు మాత్రం గమనించండి. ఇక్కడ నేను చేసిన ముద్దలు ఉన్నాయి కదా, సో ఇలా నాకైతే 5 అయ్యాయి అనమాట. ఇది నేను అసలు కొంచెం కూడా మడతలు కానీ ఏం కానీ మధ్యలో లేకుండా, క్రాక్స్ లేకుండా ఇలా ఒత్తేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఇలాగే చేయండి. చపాతీ పిండి కలిపినట్టు మాత్రం కలుపుకోకండి, దీనికి అంత అవసరం లేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ పిండి వేసేసాను, కొంచెం వేసాను, మీకు కనిపిస్తుందా, చిటికెడు అలా అంత వేసాను అంతే ఇందాక కూడా. ఇప్పుడు ఏంటంటే ఇలాగా మందంగా, అంటే సైడ్స్ అన్నీ మళ్ళీ వంకర టింకరగా లేకుండా ఇలా సమానంగా రావాలన్నమాట. ఇంత మందంగా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ కర్రతో దీని పని పడదాం. మీరు ఏం చేస్తారంటే రుద్దేటప్పుడు బాగా గమనించండి. దీన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో కొడితే మీకు రొట్టె ఎలా చేయాలో అర్థం కావడానికి 4-5 సార్లు ఈ వీడియో రిపీట్గా చూసుకోవాల్సి వస్తుంది. అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను. నేను మధ్యలోంచి లాస్ట్ దాకా లాగుతున్నాను అంతే, అంతకు మించి నేను ఏమి చేయట్లేదండి. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పక్కన పగులు రావన్నమాట. మనం జొన్న పిండికి రొట్టె చేసుకునేటప్పుడు పక్కన పగులు వస్తాయి, దీనికి అస్సలు రావు. మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మనం ఐరన్ చేసుకునేటప్పుడు క్లాత్స్ని మడత పడనివ్వకుండా చేస్తాం కదా, ఇలాగే మనం రుద్దే ప్రతిసారి రొట్టె మీద ఒక్క మడత కూడా లేకుండా నీట్గా చూసుకోవాలన్నమాట. అంటే దానికి ఆ పలక ఉంది కదా, ఆ పలకకు సమానంగా ఉండాలి, కొంచెం కూడా మడత పడకూడదు. మడత పడింది అనుకోండి, ఇలా తీసేటప్పుడు విరిగిపోతుంది అనమాట మనకు తెలియకుండానే. సేమ్ స్టెప్ అండి, నేను ఏమీ చేయట్లేదు, మధ్యలోంచి లాగుతున్నాను అంతే. మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఈ చపాతీ కర్ర ఉంటుంది చూసారా, మీరు లావుది తీసుకున్నా సన్నది తీసుకున్నా మధ్యలో, ఇప్పుడు నేను మధ్యలో ఇలా చేస్తున్నాను కదా, దీనికి ఏంటంటే సమానంగా చేసే గుణం అన్నమాట. ఇలా మధ్యలో మాత్రమే ప్రెషర్ యూస్ చేస్తే ఆ ప్రెషర్ సమానంగా పడుతుంది. కానీ కొన్ని చోట్ల కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కొన్ని చోట్ల పిండి ఎక్కువగా ఉండడము, కొన్ని చోట్ల తక్కువగా ఉండడము, కొన్ని చోట్ల పల్చగా, కొన్ని చోట్ల మందంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనకు కరెక్ట్ ప్రెషర్, అంటే మనం ఎంత ప్రెషర్ పెట్టాలనుకుంటున్నానో అంత ప్రెషరు ఇలా సమానంగా రుద్దితే రాదనమాట. చివర్లు ఉంటాయి చూసారా, ఆ చివర్లతో నేను ఎక్కడ పట్టుకున్నానో చూడండి మీరు కరెక్ట్గా. ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ దగ్గర మనం ఆ ప్రెషర్ పెట్టేసి ఎక్కడ మందంగా ఉందో అక్కడ రుద్దితే సరిపోతుంది. ఇప్పుడు నేను రుద్దుతున్నది ఎడ్జెస్తోనే రుద్దుతున్నాను, అంటే కాన్సన్ట్రేషన్ అంతా నాది రైట్ సైడ్ హ్యాండ్ మీదనే ఉందన్నమాట. ఇప్పుడు ఇలా రుద్దుతున్నాను కదా, ఈ చివర్లు రుద్దేటప్పుడు మాత్రం నేను కాన్సన్ట్రేషన్ మొత్తం రేకుల కట్ట చివర మీద మాత్రమే పెడతానమాట. ఈ రొట్టె మీకు ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుందండి. అదిగో ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ చివర ఇప్పుడు ఎలా చూపించాలో, ఎలా చూపిస్తున్నానో అలా చేయండి మీరు. ఆ చివర మాత్రమే ప్రెషర్ పెట్టేసి మిగతా చోట వదిలేసాను అనమాట కాన్సన్ట్రేషన్. నేను అక్కడ రొట్టె చివర్లు కొంచెం మందంగా ఉండేసరికి నేను దాంతో రుద్దుతున్నాను. ఇలా కేవలం లాస్ట్ మాత్రమే ఫాలో అవ్వండి, నీట్గా వచ్చేస్తుంది. జొన్న రొట్టె కంటే కూడా సద్ద రొట్టె చేయడం చాలా ఈజీ. ఇది రుద్దడము ఈజీనే, కాల్చుకోవడం ఇంకా ఈజీ. ఇది చాలా త్వరగా కాలుతుంది, జొన్న రొట్టెలాగా కాదండి. మీరు కాన్సన్ట్రేషన్ చేయకపోతే తొందరగా మాడిపోతుంది. ఇదేంటంటే మీరు సరిగ్గా అన్ని పక్కల కాల్చకపోతే పచ్చి పచ్చిగా కూడా అవుతుందన్నమాట. పెన్నం బాగా కాలిన తర్వాత ఇప్పుడు నేను రొట్టె తీస్తున్నాను. రొట్టె తీయడము వేయడం కూడా కలేనండోయ్. రొట్టె సమానంగా వేసుకోండి మడతలు లేకుండా. అబ్బా నాకు వచ్చేసాయి చూసారా. ఫ్లేమ్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల నేను తీసి మళ్ళీ వేసుకోగలిగాను. మీరు మాత్రం ఈ ప్రయోగాలు అప్పుడప్పుడే చేయకండి, కొంచెం బాగా రొట్టె చేయడం అలవాటు అయిపోయిన తర్వాత మీరు ఇలా చేయండి. చూసారా, నేను ఇంత ప్రాక్టీస్ చేసినా కూడా నాకు ఎంతో కొంత మడతలు పడ్డాయి. కాలడం మాత్రం సమానంగానే కాలింది. మీరు తొందరపడి తీసేయకండి, ఇలా బాగా పొంగింది కొంచెం అనుకున్నప్పుడే తీసేయండి. చూసారా ఎంత బాగా పొంగుతుందో. ఇది అన్ని పక్కల కాల్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత అంటే పొయ్యి మీద చేసే వాళ్ళకు ఇంత కష్టం అవసరం లేదు, మనం గ్యాస్ స్టవ్ మీద చేస్తాం కాబట్టి చూసి కాల్చుకోవాలన్నమాట. అంటే మా మంట ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే మధ్యలో ఉంటుంది. సో ఆ మధ్యలో మనకు ఎక్కడైతే కాలలేదో అక్కడ తీసుకొచ్చి దాన్ని మధ్యలో పెట్టేశాను అనమాట. నేను పెన్నం మధ్యలో పెట్టేశాను. చివర్లో సరిగ్గా కాలలేదేమో అని ఫీల్ అయ్యి నేను మధ్యలో పెట్టేశాను అనమాట.
రొట్టె సరిగ్గా కాలితే దాని అందమే వేరండి, మాడకుండా కొంచెం కూడా పచ్చిగా లేకుండా. కాకపోతే ఇదేంటంటే జొన్న పిండి కంటే కూడా జొన్న రొట్టె మనకు తెల్లగా ఉంటుంది. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో కానీ కొంచెం అంటే బాగా మురికిగా అయిపోయిన వైట్ షర్ట్ ఉంటుంది చూసారా, ఆ కలర్లో వస్తుందన్నమాట. సో ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి. నేను ఎందుకు దీని మీద ఇంత కాన్సన్ట్రేషన్ వేస్తున్నానంటే నిజంగానే మాడిపోతుంది అది. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మీరు కావాలంటే ఫ్లేమ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటాం కాబట్టి మంట ఎక్కువగా ఉండడంలో ఒకసారి మాడిపోవచ్చు, ఒకసారి మంట సరిగ్గా అందకపోవచ్చు. కాబట్టి నేను ఎక్కడైతే కాలేదో దాన్ని పిండం మధ్యలోకి తీసుకొచ్చేసి అక్కడ కాలుస్తున్నాను అనమాట. తీసేస్తే ఇంత పలచగా వచ్చిందనమాట. ఎంత పలచగా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఇలా వచ్చిందనమాట. చూసారు కదా, సజ్జ రొట్టె ఈ స్టెప్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా చేయండి. ఒక 4-5 డేస్లో మీకు వచ్చేస్తుంది. ఎక్కువ టైం వేస్ట్ చేయను, ఎందుకంటే ఇప్పటికే వీడియోలు బాగా లెంతీ అయిపోయింది. కాబట్టి నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్డేట్ ఉంది కదా, అది రేపు ఒక అప్డేట్ ఉంది, అది కూడా రేపే ఇస్తాను. ఓకే, రేపు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంది కాబట్టి ఆ టాపిక్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకుని మీ దగ్గరకు వచ్చేస్తాను అనమాట. ఓకే, బై బాయ్.